పదునైన పంచ్లు, మాటల తూటాలు, ఒక్కో అంశంపై ఒక్కో డైలాగ్. గులాబీ దళపతి మళ్లీ ఫామ్లోకి వచ్చారు. కాంగ్రెస్ పాలకులపై నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు కేసీఆర్. దీంతో బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు. తెలంగాణలో డైలాగ్ డైనమిట్లు పేలుతున్నాయి. కేసీఆర్ మార్కు ప్రసంగాలు మళ్లీ మొదలయ్యాయి. మాటలకు పదును పెట్టారు గులాబీ బాల్. రేవంత్ సర్కారుపై సమర భేరీ మోగించారు. తన స్టైల్లో విరుచుకుపడ్డారు. ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందన్నారు. యువతలకు స్కూటీలు ఎప్పుడిస్తారని నిలదీశారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు గులాబీ బాల్. పింఛన్ను ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే. ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. కొత్త ప్రభుత్వానికి 4 నెలల టైం ఇచ్చామని, హామీలు నెరవేర్చే వరకు వెంటాడతామన్నారు బీఆర్ఎస్ చీఫ్. ఇన్నాళ్లు కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం పంపులతో వరద కాలువలకు నీరెలా వదిలారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తిరుగుతకో విధానాల వల్ల 2014 ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అంటూ మండిపడ్డారు కేసీఆర్. నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలకు నీళ్లు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్లు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాల. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు. మరోవైపు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ స్పందించారు. త్వరలోని అన్ని విషయాలపై ఖచ్చితంగా క్లారిటీ ఇస్తామన్నారు. మొత్తానికి సైలెంట్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్లోకి వచ్చారు కేసీఆర్. ప్రత్యర్థులపై తూటాలు పేల్చి కేడర్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.